ఈరోజు మన ఛానల్లో బోర్బాన్ కేక్ ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ఈ బోర్బాన్ బిస్కెట్స్ తీసుకొని ఓపెన్ చేసేసి దాంట్లో ఉన్న క్రీమ్ని ఒక కంటైనర్లో, బిస్కెట్ని ఒక కంటైనర్లో వేసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో పాలు అంతే. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇలా క్రీమ్ తీసేసుకొని పెట్టుకోవాలి. ఇలా క్రీమ్ ఒక దాంట్లో, అలా బిస్కెట్స్ ఒక దాంట్లో తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు క్రీమ్ అంతా ఒక బౌల్లో తీసి పెట్టుకున్నామండి. బిస్కెట్స్ అన్నీ ఇలా సపరేట్గా తీసేసి పాలు కూడా పెట్టుకున్నాము. ఇది ఒక పిండిలాగా తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. మనము అంతా ఇది చిన్నపిల్లలు కూడా చేస్తారు. ఇట్లా ఇట్లా మొత్తం స్మాష్ చేసుకొని ఇలా చేతులతో చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ఇలా దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో మా అమ్మాయే చేస్తుంది ఇది. ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకొని పౌడర్ చేసుకున్నాం కదండి, దీంట్లో పాలు వేసుకొని మళ్ళా పిండిలాగా తయారు చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్ కవర్ పైన కూడా పెట్టుకోవచ్చు. అలా చాక్లెట్ పేపర్ అయినా దానిపైన దీనిపైన వేసి పెట్టుకోవచ్చు అండి. ఇలా రోలర్తో చేసుకోవాలి. ఇలా రోలర్తో ఇలా బాగా మామూలుగా మనం పిజ్జాకి, చపాతీ అలా చేసుకున్నట్టు చేసేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసేసినాక దాంట్లో మనం ఆల్రెడీ క్రీమ్ చేసి పెట్టాము కదండి సపరేట్గా. ఆ క్రీము మామూలుగా ఇట్లా చేసి పెట్టుకొని క్లోజ్ చేసేసుకొని ఇలా అనుకొని ఇది రోల్ చేసుకోవాలి. ఇలా బాగా నీట్గా రౌండ్ చేసుకోవాలండి. ఎంత బాగుంది కదా. ఇలా బాగా మనం మామూలుగా వెజ్ రోల్ చేసుకున్నట్టు హ్యాపీగా చేసుకోవాలి. ఈ వెజ్ రోల్ చేసుకునేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని 5 to 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసేసుకొని బోర్బాన్ కేక్ తయారైపోతుంది. ఫ్రిడ్జ్లో నుంచి 10 minutes పెట్టాక తీసేసుకొని ట్రేలో మనకు కావాల్సిన షేప్లో సైజులో కట్ చేసుకొని ఇట్లనే తింటే చాలా బాగుంటుంది. బోర్బాన్ కేక్ రెడీ. చాలా టేస్టీగా ఉంది. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.